నమస్తే. నేను డాక్టర్ ఆదిత్య రంగనాథ్ వెంపల. చాలా మందికి అంటే వయసు పడిన వాళ్ళలో, లేదంటే డయాబెటిస్ ఉన్న వాళ్ళలో, లేదంటే కొంతమంది చిన్న పిల్లల్లో కూడా వయసుతో సంబంధం లేకుండా యూరిన్ సమస్య. ఏంటి అంటే ఎక్కువ సార్లు కొంతమంది వెళ్తుంటారు. సో, ఈ మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళాల్సొస్తుంటది. లేకపోతే యూరినరీ అర్జెన్సీ ఉంటది. పాలియూరియా అంటాం ఎక్కువ సార్లు వెళ్ళడాన్ని. లేదంటే యూరినరీ ఇన్‌కన్సిస్టెన్సీ అంటాం. అంటే ఇది ఆడవాళ్ళలో కొంతమందిలో ఉంటుంది. అంటే ఒకవేళ దగ్గినప్పుడు లేకపోతే తెలియకుండానే ఎక్కువ ఒకవేళ బ్లాడర్ నిండిపోయి మీరు వాష్‌రూమ్ దాకా వెళ్ళకముందే అంటే ఆపుకోలేక కొంతమందికి లీక్ అవ్వడం అట్లా అవుతూ ఉంటాయి. సో, ఇలాంటి యూరినరీ ఇబ్బందులకి సంబంధించి ఈరోజు మనం వాటిని మన ఇంటి చుట్టూ దొరికే దాంతో ఎలా మనం దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చని మనం మాట్లాడుకుందాం. అట్లనే ఆయుర్వేదంలో గూడా ఏం ఆప్షన్స్ ఉన్నాయని గూడా కొంచెం దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే కారణాలేంటో ముందు తెలుసుకుంటే, మనం దాని నుంచి కొంచెం త్వరగా బయటపడడానికి హెల్ప్ అవుతుంది అని ముందు నేను ఇది చెప్పబోతున్నా. కొంతమందికి డయాబెటిస్ ఉంది అని అనుకోండి. బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువయ్యాయనుకోండి. సో, ఏంటి అనంటే బాడీలో ఆ పెరిగిన గ్లూకోజ్ లెవెల్స్‌ని బాడీలోంచి బయటికి పంపించడానికి యూరిన్ ద్వారా పంపియడానికి మన బాడీ ఆ ఆప్షన్ తీసుకుంటది. సో, ఎక్కువ సార్లు యూరిన్‌కెళ్ళడానికి యూరిన్ అర్జెన్సీ రావడం అలా జరుగుతుంటుంది. కొంతమందికి ఏమవుతుంది అనంటే వయసు పైబడిన వాళ్ళో, లేదు అనంటే కొంతమందికి మజిల్స్ ఏవైనా లైక్ నర్వ్స్ ఏదైనా వీక్ అయినప్పుడు, ఆ యూరినరీ బ్లాడర్ దగ్గర ఉండే స్పింక్టర్ ఏదైతే ఉందో అది వీక్ అయితే కనుక ఆ మజిల్స్ అవి. సో, అలాంటప్పుడు కూడా ఏంటంటే యూరిన్ ఆపుకోలేరు. బ్లాడర్ నిండిన తర్వాత వాష్‌రూమ్ ఎళ్ళేదాకా కూడా ఆపుకోలేని పరిస్థితి కొంతమందికి ఇబ్బంది పడుతుంటారు. లేదంటే కొంతమందికి యూరిన్ అప్పుడే పాస్ చేసున్నా మళ్ళీ వితిన్ ఒక హాఫ్ అన్ అవర్‌లోనో లేకపోతే వితిన్ పావుగంటలోనో మళ్ళీ యూరిన్‌కి వెళ్ళాలి అనే ఒక ఫీలింగ్ రావడం, లేకపోతే యూరిన్ నిజంగానే ఆ టైంకి మళ్ళీ రావడం అలా జరుగుతా ఉంటది. సో, ఏంటి అనంటే ఒకటి డయాబెటిస్ ఉందా లేదా తెలియని వాళ్ళు అదేంటో చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఉందా లేదా అని. డయాబెటిస్‌లో మళ్ళీ 2 రకాల డయాబెటిస్ మెలిటస్ మనందరికీ తెలిసిందే. ఇది కామన్‌గా ఇప్పుడు మనం మాట్లాడుకునే షుగర్ వ్యాధి. అలాగే డయాబెటిస్ ఇన్సిపిడస్ అని ఉంటుంది. సో, అది గూడా ఉందేమో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఉన్నా గూడా ఎక్కువ యూరినేషన్ అవుతుంటదనమాట. అలానే యూరిన్ ఆస్మోలారిటీ ఇవన్నీ యూరిన్ వాల్యూమెట్రీ ఇవన్నీ గూడా పోస్ట్ వాయిడ్ వాల్యూమ్ ఇవన్నీ గూడా చెక్ చేస్తుంటాం అనమాట. సో, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కన్సల్టేషన్ వచ్చినప్పుడు అవసరం బట్టి ఇన్వెస్టిగేషన్స్ కొన్ని చేయాల్సి ఉంటది. అవి చేయించుకొని చూసుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ నెక్స్ట్ ప్రొసీజర్ వెళ్తుంటాం. సో, అయితే ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్న వాళ్ళు ఏ కారణం చేతైనా గానియండి, దీని నుంచి అసలు బయటపడడానికి ఏంటి ఆప్షన్స్ అంటే, ఆయుర్వేదంలో సరే బహుమూత్రక రస్ అని ఉంటాయి. అది ఒక 7 డేస్ అట్లా వాడాల్సి ఉంటుంది. అంటే దాని డోస్ మనం డిపెండ్స్ ఆన్ కండిషన్ లేకపోతే డిపెండ్స్ ఆన్ వ్యక్తి మీద ఆధారపడి ఉండి దాన్ని బట్టి అడ్జస్ట్ చేసి అది పెడతాము. ఆహ్, హ్మ్, తర్వాత మనకి ఇప్పుడు ఏంటి అనంటే ఇందులో కలర్ థెరపీ ఉంటుంది. అట్లనే మన ఇంటర్నల్‌గా తీసుకునే ఇది గూడా ఉంటది. సో, ఆ 2 గూడా నేను చెప్పబోతున్నా. స్పింక్టర్ ఒకవేళ వీక్ అవుతే, ఒకవేళ ఇలా ఈ ఇబ్బంది పడతదని నేను ఇందాక చెప్పాను కదండీ! అలాంటి వాళ్ళు ఏం జేయొచ్చు అనంటే, దాన్ని బలోపేతం జేసుకోవడానికి చక్కగా నువ్వులు తినడం స్టార్ట్ జేయండి. ఒక 3 చెంచాలైనా నువ్వులు ఉండేలా చూసుకోండి. అది మంచి బలం నరాలకి. ఆ మజిల్స్ కూడా బలం. ఎందుకంటే అందులో న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి. సో, మనకు కావాల్సిన కాల్షియం గాని, విటమిన్ సి గాని లైక్ పొటాషియం గాని, సో, ఇవన్నీ గూడా మనకు అందు నుంచి వస్తాయన్నమాట. అది వాడుకోవచ్చు. తర్వాత నువ్వుల నూనెతో కంపల్సరీ బాడీ అంతా గూడా అభ్యంగనం జేసుకోవాలి. ఏదో ఒక రోజు పెట్టుకొని బాడీ అంతా గూడా నువ్వుల నూనె మనం రాసుకొని హార్ట్ ఉండే డైరెక్షన్‌లో దీన్ని మసాజ్ చేయాల్సుంటది. సో, మొత్తం పైన తల నుంచి కింద దాకా. కింద బాడీ అనుకోండి మనం పైకి మసాజ్ చేస్తాం మధ్యన. పై బాడీ అనుకోండి దానికి కిందకి చేస్తాం. ఎందుకంటే హార్ట్ ఇటు ఉంది కదా! డైరెక్షన్ అటు ఆ డైరెక్షన్‌లో మనం చేస్తాం. ఇదొకటి జేయడం చాలా ఇంపార్టెంట్. మీ నరాలు, మజిల్స్ అన్నీ గూడా ఏమంటారు బలోపేతం అవుతుంటాయన్నమాట. అందుకని ఇది చేయాలి. తర్వాత ఒకవేళ చేసుకోగలిగితే పెల్విక్ మజిల్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. కెజెల్ ఎక్సర్‌సైజెస్ అంటాం. సో, అట్లా ఒకవేళ మీరు చేసుకునేవాళ్ళు ఇది యూట్యూబ్‌లో కూడా మీకు అవైలబుల్ ఉంటుంది ఆ వీడియో. కెజెల్ ఎక్సర్‌సైజెస్ అని పెల్విక్ రీజియన్ స్ట్రెంథెనింగ్ పెల్విక్ ఎక్సర్‌సైజెస్ అని. సో, ఆడవారైనా, మగవారైనా అవి చేసుకోవచ్చు అవి చేసుకుంటే కూడా మీకిది త్వరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కొంచెం ఏజ్ ఎక్కువైన వాళ్ళు అది చేయలేదు అని అనేవాళ్ళు ఈ ఏదైతే మన హోమ్ రెమెడీ చెప్పుకున్నా అది చేసుకోవచ్చు. తర్వాత ఒక 2 ఖర్జూరం తీసుకొని పాలల్లో వేసి మరిగించి, ఆ పాలు తాగేసి, ఆ ఖర్జూర ముక్కలు గూడా తినేసినా గూడా నైట్ పడుకునే ముందు ఇది చేస్తే గూడా చక్కగా ఈ యూరిన్ సమస్య నుంచి కూడా బయటపడొచ్చు. అంటే ఇప్పుడు షుగరుంది. షుగర్ ఎక్కువ అవ్వడం వల్ల మీకు నైట్ పూట 2 సార్లు, 3 సార్లు లేవాల్సొస్తుంది అనేవాళ్ళు ఇది ఈ ఖర్జూరం ఏదో తినేసో ఐ మీన్ ఖర్జూరం తర్వాత పాలు ఏదైతే చెప్పానో మరిగించేసి తాగేసి లేదా తినేస్తే దాంతో తగ్గిపోతుందంటే అలా కాదు. షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే షుగర్స్ ఎక్కువ అవ్వడం వల్ల కదా మన బాడీ మనకి మంచే చేస్తుంది. బయటికి
బయటికి యూరిన్ ద్వారా బయటికి పంపించేస్తుంది. సో, దాన్ని ఆపడం ఎలా, ఏదైతే దాని కారణం ఉందో మెయిన్ రీజన్ రూట్ కాజ్ దాన్ని కదా మనం చేయాలి. సో, షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయండి. షుగర్ లెవెల్స్ ఒకవేళ ఎక్కువయ్యేమో మీకు తెలియకుండా ఒకవేళ ఇలాంటి ఇబ్బంది ఉంటే యూరిన్‌ది ఒకసారి చెక్ చేసుకోండి. అలా వెళ్ళాలి. లేదు ఇలాంటి ఇబ్బంది ఏం కాదు, షుగర్ మాకేం లేదు కంట్రోల్‌లో ఉంది కానీ ఇలా అవుతుంది అని అనేవాళ్ళు మాత్రం ఇది పాటించొచ్చు. ఇంకా చెప్పాలి అనంటే చక్కగా సొంఠి తీసుకోండి. తర్వాత కొన్ని మిరియాలు వేపి మిరియాలు, తర్వాత సొంఠి, తర్వాత కొంచెం దీన్ని వేపండి. సమాన భాగంలో తీసుకోండి. బెల్లాన్ని కూడా ఈ రెండిట్లికి సమాన భాగంలో కలపండి. సొంఠి, వేపిన మిరియాలు, తర్వాత బెల్లం ఈ 3 ఈక్వల్ క్వాంటిటీ సమభాగంలో తీసుకొని చక్కగా పొడి చేసేసేయండి. చేసేసుకొని దానికి అంతే మంచి ప్యూర్ ఆవు నెయ్యి దొరికితే చక్కగా దానికి మిక్స్ చేయండి. పేస్ట్‌లా అవుతది. రోజు కూడా ఏం చేస్తారంటే ఉదయం, సాయంత్రం 2 పూట్ల చక్కగా ఒక చెంచా పౌడర్ దాన్ని మీరు తీసుకొని దాన్ని తీసుకోండి. ఇలా కూడా మీరు ఈ యూరినరీ ఏమైతే పాలియూరియా అదే ఎక్కువ సార్లు అతిమూత్రం ఏదైతే ఉందో ఆ సమస్య నుంచి బయటపడడానికి ఇది చాలా బాగా హెల్ప్ అవుతది. ఇకపోతే కొంచెం మీరు అవాయిడ్ చేయాల్సిన కొన్నున్నాయి. కాఫీ లాంటిది ఏమైనా అలవాటు ఉంటే గనుక చూసుకోండి. దాన్ని తగ్గించండి. ఆటోమేటిక్‌గా మీ ఈ సమస్య కొంచెం తగ్గుతుంది. తర్వాత ఆల్కహాల్ ఎవరికైనా అలవాటున్నా అది కూడా కొంచెం తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత చిల్లీ అంటే మిరపకాయలు లేదంటే స్పైసీ ఫుడ్, తర్వాత టొమాటోలు ఇలాంటివి కొంచెం తగ్గించాల్సింది. ఇవి తగ్గిస్తే ఆటోమేటిక్‌గా మీకు చాలా వరకు ఈ సమస్య అక్కడితోనే తగ్గుతుంది. సో, మీరందరూ కూడా ఇది చేసి చూడండి. ఎందుకనంటే ఈ కాఫీయో లేకపోతే ఆల్కహాల్ ఇలాంటివి తీసుకునేటప్పుడు బాడీ డీహైడ్రేట్ అయిపోతుందనమాట. ఈజీగా యూరిన్ ఎక్కువైపోయి యూరిన్ పోయి బాడీలో కూడా డీహైడ్రేషన్ వస్తుంది. నీటి శాతం కూడా తగ్గిపోతుంది. తద్వారా మీకు మళ్ళీ తలనొప్పి రావడం, లేకపోతే గొంతు ఎండుకుపోవడం, లేకపోతే చాలా మళ్ళీ కిడ్నీ సమస్యలని ఇట్లాంటివన్నీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, అందుకని జాగ్రత్త పడాల్సి ఈ జాగ్రత్త అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. తర్వాత కలర్ థెరపీ గురించి మాట్లాడుకుంటే గనక మన చేతుల్లో ఇక్కడ ఈ మధ్య వేలు ఉంది కదండీ! ఈ కింద ఏదైతే భాగం ఉందో ఈ 2 వేళ్ళకి కూడా యెల్లో కలర్ పూయడం ద్వారా మనకి అది కలర్ థెరపీగా వర్క్ అయ్యి, ఈ ఏదైతే అతిమూత్రం సమస్య ఉందో దాని నుంచి బయటపడడానికి చాలా హెల్ప్ చేస్తది. నెమ్మదిగా మీకు తగ్గుముఖం పడుతుంది. సో, మీ ఇంట్లో ఏమైనా స్కెచ్ ఉంటే తీసుకోవచ్చు. అప్లై చేయొచ్చు ఈ భాగంలో. లేదు అనంటే పసుపు ఉంటే చక్కగా పసుపు కూడా ఈ భాగంలో పెట్టొచ్చు. యెల్లో కలర్‌ది ఏదైనా గాని. అది అప్లై చేస్తే గనక కలర్ థెరపీగా యూజ్ అయ్యి మీకు ఇది కూడా తగ్గుతుంది. ఎందుకు కలర్ థెరపీ అంటే మన చేతి నిండా కూడా దీనికి సంబంధించి మన బాడీలో హోల్ బాడీలో ఆర్గాన్స్‌కి అన్నిట్లికి సంబంధించి పాయింట్స్ ఉంటాయి. యాక్యుప్రెషర్ పాయింట్స్ ఇట్లా అన్నమాట. మెరిడియన్స్ ఉంటాయి. సో, ఇట్లా. సో, ఎప్పుడైతే మనం ఇక్కడ అప్లై చేస్తున్నామో మనకి ఈ సమస్యను తగ్గించడానికి అది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. ఇప్పుడు చెప్పిన ఇవన్నిట్లో కూడా మీకు వీలైనవి ఏదైనా సరే వాడండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇబ్బందితో బాధపడుతుంటే గనక వాళ్ళకి కూడా ఈ విషయం షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.